త్రీ ఎవరు అనేది టాప్ 3 లోపల నుండి బయటికి ఎలిమినేట్ చేసే కోణంలో మనం మాస్ మహారాజా గారు ఎంటర్ అయ్యారండి. మాస్ మహారాజా గారు ఎంటర్ అయ్యి ముగ్గురిని యాక్టివిటీ రూమ్ లో నిల్చోబెట్టి మన సిల్వర్ సూట్ కేసు తీసుకొచ్చి పెట్టారు. ఇందులో 5 లక్షల రూపాయలు ఉన్నాయి. ఈ 5 లక్షల రూపాయలు మాకు ఈ థర్డ్ పొజిషన్ చాలు, మేము వెళ్ళిపోతున్నాము, మేము ఫస్ట్ సెకండ్ లో నేను రాను అనుకునే వాళ్ళు ఎవరైనా వస్తే ఈ 5 లక్షలు తీసుకెళ్లిపోవచ్చు అని బేరం పెట్టారు. వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. 7.5 లక్షలకి అన్నారు, నిరాకరించారు. 10 లక్షలకి అన్నారు, అయినా సరే ఒప్పుకోలేదు. కానీ చివరగా డిమాండ్ మాత్రం నేను నా పేరెంట్స్ తో మాట్లాడొచ్చా అన్నారు. సో ఎట్టకెళ్ళి పేరెంట్స్ తో మాట్లాడే ఈ అవకాశం కూడా కల్పిస్తే నీ ఇష్టమేనన్నా నువ్వేం చేసినా మాకు అంగీకారమే అని చెప్పి తన తల్లి చెప్పడం జరిగింది. కానీ అవతల నుండి రీతు మాత్రం అంగీకరించకన్నా మరి నెగిటివ్ సిగ్నల్స్ ఇస్తుంది. ఏదైనప్పటికీ తను ఆలోచించి కాస్త డబ్బు పెంచగలరా, నాకు చాలా అవసరం నాన్నగారి కోసం అంటే నాగార్జున గారు సరే 15 లక్షల రూపాయలు ఇందులో ఉన్నాయి సిల్వర్ బాక్స్ లో అన్నారు. ఒక్కసారిగా అతను డన్, నేనైతే 15 లక్షల రూపాయలు తీసుకుని వెళ్ళిపోతున్నాను అని చెప్పి అనడంతో సరే నువ్వు 15 లక్షలు తీసుకెళ్ళిపోతున్నావు థర్డ్ పొజిషన్కి, ఓకే ఒక్కసారి థర్డ్ పొజిషన్లో ఎవరు ఎలిమినేట్ అయ్యారో చూసుకుందామా అంటే చూసుకుందామా అన్నారు. ఒక్కసారి అది ఓపెన్ చేసినప్పటికీ థర్డ్ పొజిషన్లోని డెమాన్ పవనే ఉన్నాడు. అంటే ఒకవేళ డెమాన్ పవన్ లేదు నేను ఫస్ట్ పొజిషన్కి వెళ్తున్నాను అని ఆశ పడుంటే అతను థర్డ్ పొజిషన్ వెళ్ళిపోయి ఉండేవాడు, 15 లక్షలు కూడా వచ్చేవి కాదు. కానీ అతను తెలివితేటలుగా ఆలోచించి, అంటే ఒక వ్యక్తికి నేను ఫస్ట్ పర్సన్కి కరెక్టా కాదా అని ఆలోచించాలి. అదే విషయం తను చెప్పాడు, నేను ఇంకెక్కడో ఒక దగ్గర ఎఫర్ట్స్ పెట్టలేదు, మిస్ అయినని నా మనసు చెప్తుంది కాబట్టి ఫస్ట్ పొజిషన్కి నేను డిజర్వ్ కాదు అని తనకి తానే చెప్పాడు. కాబట్టి నేను ఫస్ట్ పొజిషన్ కాదు కాబట్టి నాకు నేనుగా నిర్ణయించుకున్నాను, థర్డ్ పొజిషన్కి యాక్సెప్ట్ చేసుకున్నాను, 15 లక్షలు తీసుకొచ్చానని చాలా తెలివిగా బయటపడ్డాడు. బయటకు వచ్చాడు, తెలివైన అనిపించుకున్నాడు. బలమైన వాడే కాదు తెలివైన వాడు అనిపించుకున్నాడు డెమాన్ పవన్.